అర్పించబడినంత మాత్రాన భక్తి పరబలి కాదు, మరి మంచి వాళ్ళమని అసలే కాదు. నశించిపోయిన ఉగ్రత చూపించబడిన వాళ్ళకంటే నా పాపములు ఎంతో గొప్పవి. నా పాపముల అపరాధముల చేత నేను నిన్ననే చచ్చిన దానను. క్రీస్తులో మా ప్రదేశాలను గోష్ఠన్ దేశం వలె నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు గనుకనే సజీవులుగా ఈ దినం ఉండగలిగినాం. ప్రభువా, లాస్ ఏంజల్స్ లో జరిగిన పాపము, కాముకత్వం, నరహత్యలు, ఆ లగ్జరియస్ లైఫ్ అయ్యా, అపవిత్రమైనవి ఎన్నో అక్కడ జరుగుతూ ఉండగా నువ్వు కావలి కాయలేకపోయినావు. మమ్మల్ని, మా కుటుంబాలను, మా బిడ్డల కుటుంబాలు కావలి కాస్తూ ఉన్నావు. అంత మాత్రాన మంచి వాళ్ళమని కాదు, ఇది కేవలం మీరు ఉచిత కృప అని ఒప్పుకుంటూ ఉన్నాం. అయ్యా, ప్రాధేయపడుతూ ఉన్నాం. అగాధ స్థలము నుంచి మా ఆర్తధ్వని వినయ్యా, మమ్మల్ని, మా బిడ్డలను ఉజ్జీవపరచు. పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా మా బిడ్డలు నీ సైన్యములో ఉపయోగించుకో. నీ పని కోసం వాళ్ళని ఉపయోగించుకో నాయనా. నీ ప్రేమకు పాత్రులుగా, ఆశీర్వాదములకు వారసులుగా మా బిడ్డలను ఉంచు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను, నీ సంతతి పైన నా ఆత్మను కుమ్మరించదను అని చెప్పిన వాగ్దానం మా బిడ్డల పక్షంగా ఉన్నట్లు నెరవేర్చుకో. ఈ రేయి మొదటి జామున నీ పిల్లల ప్రాణం కొరకు ప్రార్థించమంటివి. ఈ రేయి మొదటి జామున మా పిల్లల ప్రాణం కొరకు ప్రార్థిస్తున్నా. యెరూషలేం కుమార్తెలారా, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవమంటివి. మా పిల్లల కొరకు ఏడుస్తూ ఉన్నామయ్యా. రోధించు స్త్రీలను పిలవనంపించుకోమంటివి. కనురెప్పల నుంచి కన్నీటిని ఏకధాటిగా కారనిమ్మంటివి. బండకేసి పిల్లల తలలను కొట్టమంటున్నావు. అయ్యా, బండవు నీవే. నీ దగ్గరికి మా పిల్లలు తీసుకొచ్చి పడేస్తూ ఉన్నాం. అయ్యా, ఈ లోకం వ్యర్థం. అయ్యా, లోకాశ గతించిపోతుంది. అయ్యా, వారి దేహాలు మీరు నివసించే పవిత్ర ఆలయాలని పవిత్రంగా, పరిశుద్ధంగా నాయన నీ కోసం, నిన్ను ప్రతిష్ఠించుకోవడం కోసం, నీ రాకడ కోసం సిద్ధపాటు కలిగిన జీవితం బిడ్డలకు దయచేయమని, బలవంతుడమైన నీ చేతిలో బాణముల వలె నువ్వు పంపిన గురి ఎద్దుకు మా బిడ్డను వెళ్ళని అయ్యా. మెరుగు పెట్టిన అంబులుగా నీ అంబుల పొదిలో దాచి ఉంచి దుష్టుని కంటపడకుండా భద్రపరచుము నాయన. వాడు ఎంతో చురుకుగా పనిచేస్తూ ఉన్నాడు. నడుము కట్టుకొని స్వైర విహారం చేస్తూ ఉన్నాడు. సమయం కొంచితమైందని, సమయం సంకుచితమైందని మా వ్యక్తిగత, కుటుంబ, సంఘ, సామాజిక, దేశకాల పరిస్థితుల్లో నువ్వు ఇష్టంగా చేసుకున్న మానవాళిని, సృష్టిని అల్లకల్లోలం చేస్తున్నాడు. అశాంతిని సృష్టిస్తున్నాడు. అలలను రేపుతున్నాడు. ఆత్మహత్యలకు పురికొల్పుతున్నాడు. నిరాశ, నిస్పృహలకు, కోపతాపాలకు, ఆవేశాలకు గురి చేస్తూ ఉన్నాడు. వాటన్నిటి నుంచి మా బిడ్డను భద్రపరచు. నీ అరిచేతి నీడలో, బండ సందులో, నీ వస్త్రపు చింగు మాటున మా బిడ్డను కాపాడయ్యా, సంరక్షించయ్యా. ఈ దుష్ట లోకములో, దుష్టుని వశము చేయబడిన ఈ లోకంలో మా బిడ్డలను కాపాడుమని ప్రాధేయపడుతూ ఉన్నాము నాయన. అయ్యా, నీ మందిరంలో నాటబడిన ఒలీవ మొక్కల వలె, నీ బల చుట్టూ ఒలీవ మొక్కల వలె, నీ మందిర ఆవరణములో ఎదిగే లేత గడ్డి వలె మా బిడ్డలు నాయన ఎదగని ప్రభువా. అయ్యా, మీ భయభక్తుల్లో, మీ కట్టడలు, మీ న్యాయ విధులు కలిగిన జీవితం మా బిడ్డలకు దయచేయము. చేదైన వేళ్ళు, పనికిరాని తీగలు, ఫలించని కొమ్మలు అయ్యా, కూకటి వేళ్లతో సహా పెకిలించి అగ్నిలో కాల్చివేయము. నీలో నిలిచి ఉండి ఫలించే ఫలభరితమైన జీవితము దయచేయము నాయన. అయ్యా, బిడ్డలను ప్రభువా నీ మందిర పరిచర్య కోసం ఉపయోగించుకుంటూ ఉన్నావు నాయన. అయ్యా, జ్ఞాపకం చేసుకో నాయన. అయ్యా, అదే విధమైన కంటిన్యూషన్ బిడ్డలకు దయచేయండి నాయన. మీకు భయపడే జీవితం దయచేయి. మా ఇంటి యజమానులను జ్ఞాపకం చేసుకో. నీ ఇంటిని గురించిన ఆసక్తి వాళ్ళను భక్షింపనిమ్మని వేడుకుంటూ ఉన్నాం. అయ్యా, సేవ తత్పరత వాళ్ళను హృదయాలను రగిల్చనిమ్మని వేడుకుంటూ ఉన్నాం. అయ్యా, అయ్యా, ఆత్మల భారం కలిగిన జీవితం, ఆత్మాభిషేకము, ఆత్మ నింపుదల కలిగిన జీవితం దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. దీర్ఘకాలిక వ్యాధి బాధల నుంచి దూరపరిచి దీర్ఘాయుష్మంతులుగా అయ్యా నీ పరిచర్య, అయ్యా నీ మందిర పరిచర్య, అయ్యా మా పనులు, ప్రొడక్టివ్ యాక్టివిటీస్ కోసం, కన్స్ట్రక్టివ్ వర్క్ కోసం మా జీవితాలు, మా బిడ్డల జీవితాలు ఉండును గాక. నీ కోసం నాయన ఆత్మల భారం కలిగి జీవించే రోషం కలిగిన జీవితం మాకు, మా బిడ్డకు దయచి నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించడమని యెహోషువ వలె మేము తీర్మానించుకుంటకు సహాయం చేయండి. యెబేజు వలె ప్రార్థిస్తూ ఉన్నాను. నువ్వు ఆశీర్వదిస్తే నా కుటుంబం ఎప్పటికీ ఆశీర్వాదపడుతుందని యెబేజు ప్రార్థించిన ప్రార్థన మేము కూడా ప్రార్థిస్తూ ఉన్నాం.
అయ్యా కృప చూపుము. నశించిపోయే ఆత్మల నిమిత్తం భారం కలిగి పనిచేస్తూ ఉన్నాను. ఈ భక్తి, ఈ ప్రార్థన సరిపోదుగాక సరిపోదు. అయా ఉజ్జీవపరచు, ఉత్తేజపరచు, పురికొల్పు, మంటను రగిల్చు, ఆత్మ నింపుదల, ఎడంతల ఆత్మ మాకు కావాలా. అనేకులకు సువార్త వెదజల్లాలా. అయా మేము వెలిగింపబడినాం కొంచెం కింద పెట్టడం కోసం కాదు, దీపస్తంభం మీద అనేకులకు వెలుగిచ్చుటకు, అయా జ్యోతుల వలె ఆకాశంలో వెలుగిచ్చే జీవితం మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. కృప చూపుమయ్యా, కరుణించుమయ్యా, కటాక్షించుమయ్యా. అయ్యా 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 జ్ఞాపకం చేసుకో. అయ్యా ప్రాధేయపడుతున్నాము నాయన. అయ్యా 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 రోషం కలిగి జీవించి ప్రార్థనా యోధులుగా మమ్మల్ని బ్రతకని. అయ్యా ఎంతో మంది కల్ప్రిట్స్, ఎంతో మంది దుర్మార్గులు, ఎంతో మంది ప్రభువా క్రిమినల్స్, అయా నరహంతకులు, అయా గలిబిలిరైతే ఆత్మ కలిగిన వాళ్ళు, అయా అసమాధానాన్ని సృష్టించే వాళ్ళు, అయా జ్ఞాపకం చేసుకో. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో. మారు మనసు, అయా మార్పు నొందిన జీవితము దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ఒక్కసారి మా గృహాలను దర్శించయ్యా. అయా ఎంట్రన్స్ గేట్స్ దగ్గర, స్టెప్స్ దగ్గర, డోర్స్ దగ్గర, విండోస్ దగ్గర, బాల్కనీస్ లో, బెడ్రూమ్స్ లో, కిచెన్ రూమ్ లో, మా గృహాలు, మా బిడ్డల గృహాలు, ప్రిమైసెస్ చుట్టూ నీ అగ్నిని ప్రాకారంగా ఉంచు. ప్రతి సోమరితనం, ప్రతి గలిబిలి రేపే ఆత్మ, అసమాధానాన్ని సృష్టించే ఆత్మ, అయ్యా అబద్ధపు ఆత్మ, ప్రభా అసమాధానము, అశాంతి, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, అయా అనారోగ్య సమస్యలు, అంధకార చీకటి, కీడు, చీడ పీడల నుంచి మా గృహాలు, మా బిడ్డల గృహాలు విడిపింపబడును గాక. మీ మందసము, మీ మందిరము, మీ మహనయము, మీ మహిమ, మీ తేజో మహిమ నిలుచు స్థలాలుగా మా గృహాలు, మా బిడ్డల గృహాలు నిలబడని. నీ హస్తముల నుండి బయలు వెళ్ళు కిరణాలు, నీ ఆరోగ్యకరమైన కిరణాల నుంచి, రెక్కల క్రింది నుంచి బయలు వెళ్ళు కిరణాలు, మీ ఉదయ కాంతి, మీ తేజో మహిమ అయా మా పైన, మా బిడ్డల పైన నిలబడును గాక. అయా మూల మూలన మీ పరిశుద్ధాత్మ సహవాసం, ప్రతి ఇంచులో మీ రక్త ప్రోక్షణ మా గృహాల్లో, మా బిడ్డల గృహాల్లో నిలబడును గాక. మా గృహాల్లో ఉండే అయా వృద్ధులు, పెద్దలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మేనత్తలు, మేనమామలు, చిన్నమ్మలు, చిన్నాయలు, వారి సంతానం, మా రక్త సంబంధికుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. అయా 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 కృప చూపుము, కరుణించుము. మేము పనిచేసే సంస్థలు, మా బిడ్డలు పనిచేసే సంస్థలు, వారి నివాస స్థలాలు, మా నివాస స్థలాల పైన మీ రక్తాన్ని ముద్రించండి. అయా మా మిల్క్ మేడ్స్ ను, మా సర్వెంట్ మేడ్స్ ను, కాంప్లెక్స్ లోని ప్రతి కుటుంబాన్ని, అయా మా యాజమాన్యము, మా అధికారులు, తోటి ఉద్యోగస్తులు, స్టూడెంట్స్, అయా సెక్యూరిటీ, అటెండర్స్, బస్సు డ్రైవర్లు, అనేకులు మమ్మల్ని బట్టి నీలోనికి నడిచే మర్యాద, క్రమము, అయా మా వేష భాషలు, మా నోటి మాటలు, అవి కూర్చుంటుట లేచుట, మమ్మల్ని చూస్తే మిమ్మల్ని ప్రతింపజేసే జీవితాన్ని, మిమ్మల్ని రిక్లెక్ట్ చేసే బ్రతుకును, మీకు సజీవ సాక్షులుగా, సజీవ రాళ్లుగా మేము ఉండకపోతే ఈ ప్రార్థనలు వ్యర్థం, ఈ భక్తి వ్యర్థం, ఇదంతా వ్యర్థమే. ఆకులు మాత్రమే ఉన్నాయి, ఫలాలు లేని జీవితం. నన్ను లేవనెత్తు, నన్ను పురికొల్పు, నన్ను జీవింపచేయనైనా. వ్యర్థమైన జీవితాన్ని నేను జీవిస్తూ ఉంటాను. నీ కోసం మనసులు కలిగి, రోషం కలిగిన ప్రతి యాకోబు వలె మానవులతో, దేవుడితో పోరాడి గెలిచే జీవితం, యెహోవా నిస్సీ అనే బాధను కలిగిన జీవితాన్ని జీవించి, అయ్యా అపవిత్రమైన పెదవులు, అబద్ధంలాడు నోరు, కొండంలాడు నాలుగు, హృదయాంతరంగంలో పాపం నిలిచిన నన్ను జ్ఞాపకం చేసుకు. శుద్ధ జలమును నా పైన చల్లు, కారుతో నిప్పును పట్టుకొని నా పెదవులకు తగిలించు. పెదవుల ద్వారము నుంచి వచ్చు ప్రార్థన, విజ్ఞాపన, జిహ్వాఫలం నువ్వు అంగీకరించినట్లు దోషి విముక్తురాలి చేయము. కన్నీటితో నీ పాదాల్ని తడుపుతూ ఉన్నాను. నా వలన నా తల్లి ఇంటికి, నా అత్త ఇంటికి, నా భర్త జీవితానికి, నా బిడ్డల జీవితానికి, నా తోబుట్టువులకు, నా రక్త సంబంధికులకు, ప్రియ స్నేహితులకు, నేను పనిచేసే చోట, నా ఆన్లైన్ ప్రేరుకు, నా సంఘానికి, ఎవరెవరికి ఆటంకం కలిగించే కంటకురాలుగా నేను నీ దృష్టిలో కనబడుతున్నాను. నా మనస్సాక్షి నా పైన నేరారోపణ చేసే ప్రతి పాప దోషమును బట్టి నా హృదయాంతరంగములు, అంతరింద్రియములను పరీక్షించి, పరిశోధించి, చేదైన వేడెక్కడుందో మట్టపు గుండును సాగలాగు, నొప్పి అయినా సరే ఒప్పించి ఒప్పుకునే జీవితాన్ని దయచేయము నాయన. కప్పుకొనగా ఒప్పుకొని విడిచిపెట్టి నీ వలన నిర్దోషి అని ఎంచబడిన జీవితం, నీ సాక్షిగా అనేకులను రగిల్చి, మేము రగిల్చమన్నాం, మేము వెలిగించమన్నాం, ఇతరులను వెలిగించే జీవితాన్ని దయచేయమని వేడుకుంటున్నాను. ఆగి స్థితిలో ఉన్న నన్ను లేవనెత్తమయ్యా.
చురుకుగా నీ కోసం పనిచేసే జీవితాన్ని, ఆత్మల భారం కలిగిన జీవితాన్ని, నేను నా కుటుంబం నా బిడ్డలు నీ పరిచయం కోసం వాడే పౌరుషం కలిగిన జీవితాన్ని నూతన సంవత్సరంలో ఒక పుస్తకాన్ని రాయాలనుకుంటున్నాను. అనుదిన ధ్యానాల వల్ల నాకు ఇచ్చిన పాటలు వాటిని రికార్డ్ చేసుకోవాలా. ఎంతో పనులు నాకు ఇచ్చినవైనా పనులు నేను చేయలేక, ఫలాలు లేక ఆకులు మాత్రమే కనబడే జీవితాన్ని కలిగి ఉండగా ఇదొక్క సంవత్సరము బ్రతుకనిస్తాము అని నువ్వు తండ్రి దగ్గర ప్రాధాన్యపడుతున్నది. నేను బ్రతుకుతూ ఉన్నాను. నీ స్వరూపంలోనికి, నీ గుణ లక్షణాల్లోనికి, నీ సారూప్యంలోనికి నేను రాగలిగిన బ్రతుకు నాకు దయచేయండి. మీకు దశలో రహస్య పాపాలని గుర్తెరిగి విడిచిపెడుతూ ఉన్నాను. ఖాళీ చేయము నాయన, నన్ను ఖాళీ చేయము. కృప చూపును. బిడ్డలను ఉన్నత స్థలముల మీద నుంచి చెయ్యి చాపి ఆశీర్వదించి ఆశీర్వాదములకు వారసులుగా నా బిడ్డలను చేయము నాయన. మా అమ్మను మా అత్తమ్మను జ్ఞాపకం చేసుకో. సెలోపెహాదు కుమార్తె ఎలవలేని మా మనవి నీ దృష్టికి యుక్తమైనది. బిగబట్టవద్దని ఉత్తర దిక్కునకు విడుదల చేయమని తూర్పు దిక్కునకు ఆజ్ఞాపించి అనుభవించలేకపోతున్న పిత్రార్జితమును అయ్యా మా నాయన నా వైపునకు మళ్లింపజేయమని వేడుకుంటూ ఉన్నాను. కృప చూపు. న్యాయాధిపతివైన నీకు నా వ్యాజ్యాన్ని అప్పగించుకున్నాను. సరి చేయండి. డేవిడ్ సన్నిహిత్యంలో చేస్తున్న ప్రార్థనలు విని కొత్తపేటలో మీరు ఇచ్చినటువంటి షాపును బట్టి వందనాలు. దాని ఇనాగురేషన్ డేను సమయమును స్వాధీనమును నీ స్వాధీనములో ఉంచుకో. క్రమముగా మర్యాదగా నీ నామానికి మహిమ ఘనత తెచ్చే విధంగా సరైన పాస్టర్ను ఆయన ఎవరిని పిలవాలనో ఎవరిని పిలవగులో ఆత్మ నడిపింపు దయచేసి బిడ్డకు జీవనోపాధిని దయచేసి దావీదునకు చూపిన శాశ్వత కృపను నా బిడ్డకు చూపించు అయ్యా. శివ డేవిడ్ ని జ్ఞాపకం చేసుకుంటా. భారమైన పని ఒత్తిడిలో బిడ్డకు తోడుగా ఉండు. బిడ్డలు జ్ఞాపకం చేసుకో. కుటుంబ జీవితంలో ముప్పేటలు తాడువలే మీరుండు అయ్యా. నీ మందిర పరిచర్య చేస్తున్న బిడ్డను, ఆసక్తి కలిగి నీ కోసం దొరుకుతున్న బిడ్డను అయ్యా జ్ఞాపకం చేసుకునేలా పరలోకపు దీవెనలతో బిడ్డను తన తల్లిదండ్రులను, తోబుట్టువులను, రక్త సంబంధికులను, తన ఉద్యోగాన్ని దీవించు. అట్లు ప్రభు సాత్వికు బెంగళూరులో ఉంటూ ఉన్నాడు. ఉద్యోగ ధర్మం నిమిత్తం చేతుల కష్టార్జితమును దీవించు. శరీరంలోని అనారోగ్య పరిస్థితులను దూరపరచు. శ్వేతా జోయల కొరకు ప్రార్థిస్తున్నాను. గలిబిలి రేపే ఆత్మ, అలజడి రేపే ఆత్మ నుంచి ఆ బిడ్డను దూరపరచు. సౌండ్ మైండ్ ను సోల్ ను దయచేయి. నీ భయభక్తులు కలిగి జీవించే జీవితం దయచేయి. మారు మనసు పశ్చాత్తాపం దయచేయి. నలుగురి బిడ్డల జీవితాలను నీకు అప్పగిస్తూ ఉన్నాను. ఓవర్ కొలెస్ట్రాల్ నుంచి బిడ్డలను దూరపరిచే ఆర్గనైజ్డ్ బాడీ స్ట్రక్చర్, లైఫ్ స్ట్రక్చర్ దయచేయి. నేను ముప్పేటల తాడు వలె మిమ్మల్ని కలిగిన కుటుంబ జీవితాలు బిడ్డలకు దయచేయి. నలుగురి బిడ్డల జీవితాలను నాయన బెసలేలకు ఇచ్చిన నైపుణ్యము, జ్ఞానం ఇచ్చి మీ అందరూ భయభక్తులు కలిగిన జీవితం బిడ్డలకు దయచేయి. నాయన తన తల్లిని, తోబుట్టువులను, తన ప్రభు బంధువర్గమును ఆ ఊర్లో ఆయన ముప్పేటల తాడు వలె నిలిచి ఉండే జీవితం దయచేయమని వేడుకుంటూ ఉన్నాను. ప్రభు కృప చూపండి. సొంత ఇండ్లు పిల్లలకు ఏర్పాటు చేసేదానికి నాయన ఆర్థిక సహాయం చేసి ద్వారములు తెరువమని వేడుకుంటాను. ఒక వాహనమును కొనుక్కోవాలని బిడ్డలు ఆశపడుతూ ఉన్నారు. అనుకూలమైన సమయంలో అనుకూలమైన సరసమైన ధరలకు బిడ్డలకు నాయన నివాస స్థలాలను, వాహనాలను దయచేసి మహిమ పొందమని బ్రతిలాడుతూ ఉన్నాను. కృప చూపండి, కరుణించండి, దయపాలించండి. ఇంతవరకు చేసిన ప్రార్థన విజ్ఞాపన ధ్వనులను ఆలకించి మరొక్కసారి ప్రభువా నశించిపోయే ఆత్మలు ప్రపంచ దేశాలను, లాస్ ఏంజల్స్ ను, అమెరికాను జ్ఞాపకం చేసి ప్రకృతి వైపరీత్యాలు, ఆకలి కేకలు, నీటి ఎద్దడి, వరద, మూపు, భూకంపాలు గురైన ప్రాంతాలను జ్ఞాపకం చేసుకు ఈ రాత్రి వేళ మా గృహాల చుట్టూ మీ అగ్నిని ప్రాకారంగా ఉంచి, మా పడకల చుట్టూ మీ రక్తాన్ని ముద్రించి మంచి నిద్రించి శత్రువులు, దొంగలు, ప్రభు మరి విషపురుగులు, విష సర్పాలు నాయన మా గడప కమ్ములకు మీ రక్తాన్ని చమిరి నశింపజేయి సంహారకుని దాటిపోనిచ్చి లోకంలో ఉన్న ఏ తెగుళ్ళు మా గుడారాలను సమీపించుకున్న కరోనాను మించిన న్యూ వేరియంట్ తో నాయన తిరిగి ఎంటర్ అవుతున్న ప్రభు అంటు వ్యాధుల నుంచి అయా దూరపరచమని కృపలో జ్ఞాపకం చేసుకుందని యేసు నామమున స్తుతులు సమర్పించుకొని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, 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 ఆమేన్.